వెల్కమ్ టు దిస్ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. బిగ్ బాస్ హౌస్ నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలుసు. కాంట్రవర్షియల్ కామెంట్స్ బిగ్ బాస్ని కూడా చాలా మాటలని అక్కడ సరిపడక మరి ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, ఇంతకీ తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి బిగ్ బాస్ హౌస్లో? లెట్స్ టాక్ టు హిమ్. అభయ్, వెల్కమ్ బ్యాక్ టు జనజీవన స్రవంతి. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం మీరు? 22 days ఉన్నా. 22 days? 22 days ఏవి లేకుండా, అసలు ఇంట్లో వాళ్ళు లేకుండా ఎట్లున్నారు అసలు? నేను యాక్చువల్ అదే ఛాలెంజింగ్ తీసుకొని వెళ్ళినా, కొంచెం టఫ్ అయింది ఆబ్వియస్లీ ఫస్ట్ వెళ్ళినప్పుడు. కాకపోతే మొత్తం 22 daysలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలా ఇయర్స్ తర్వాత ఫోన్లు లేకుండా, టీవీలు లేకుండా, ఇంకా మొహం చూసుకొని మాట్లాడడం ఒకటే పాయింట్ మనుషులతో ఉంటే. అదొక్కటి మంచి ఎలిమెంట్. అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఫోన్ లేనప్పుడు మనకు ఉండే కదా, ఎక్కడో సోఫాల దగ్గర లేకపోతే ఎక్కడో మనకు ఖాళీ కూర్చొని ఎంతసేపు మాట్లాడుకోవడమే. ఎట్లా టైం పాస్ అయింది బాస్ అక్కడ లోపల? ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము. 14 members కాబట్టి వాడితో కొద్దిసేపు, వీడితో కొద్దిసేపు, మాడితో కొద్దిసేపు కుకింగ్ చేసుకుంటూ అట్లా టైం అయిపోయింది. మధ్యలో కొన్ని టాస్కులు పెడతారు, సో అట్లా. కాకపోతే చాలా వరకు బోరింగ్ ఉండేది డే అంతా. చాలా బోరు. టైం చూస్తూ టైం వాచ్ అయినా క్లాక్ ఉండదు వాచ్. అదే మరి అరగంటకి వాచ్ చూసి అలవాటు మనం, ఎగ్జాక్ట్లీ ఎక్కడ పోవాలని. అట్లాంటిది బాగా మంచి నిద్రపోయినరా? పోనీ నిద్ర కూడా 3-4 days ఇబ్బంది అయింది చాలా. నేను బయట సోఫాలో పడుకున్న కొద్ది రోజులు, ఆ లైటింగ్ ఎఫెక్ట్కి వాటికి సెట్ కాక. బెడ్ కూడా కొంచెం డిస్కంఫర్ట్ ఉండే, నాకు నెక్ పెయిన్ వచ్చి ఉండే. బట్ ఒక 4 days తర్వాత స్లోగా అడ్జస్ట్ అయిపోయినా అంతే. సో మీ ఫేవరెట్ పార్టిసిపెంట్ ఎవరు, కో పార్టిసిపెంట్ అక్కడ? నా ఫేవరెట్ అంటే యాక్చువల్గా మారుతా వస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్లీ ఫ్రెండ్ అయింది మాత్రం నిఖిల్. ఎప్పటి నుంచో ఫ్రెండ్ సోనియా, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చాలా క్లోజ్ అయింది మాత్రం నిఖిల్. సోనియా ఎట్లా పోయిందబ్బా అట్లా? సోనియా అది నాకు కూడా తెలియదు. కొంచెం ఆమెకి అంటే హౌస్లో ఐసోలేటెడ్ అయిపోయింది స్లోగా, చిన్నగా అంతే. ఒంటరి అయిపోయింది. ఆమె ఫీలింగ్ వచ్చింది. బయటకు వచ్చి కూడా ఆమె అదే అంటుంది. కొంచెం మీకు తెలుసో తెలియక మీరు అందరు నన్ను ఐసోలేట్ చేసిర్రు. సో ఆ టైంలో నాకు ఉన్నది అభయ్, నవీన్ అండ్ నిఖిల్ అండ్ పృథ్వీ, వీళ్ళు ముగ్గురే ఎక్కువ క్లోజ్ ఉండే. సో అట్లా సంహవ్ నేను డిస్కనెక్ట్ అయిపోయాను అందరితోటి. ఇంకా అట్లా వచ్చేసిన బయట. లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత మీ ఇంప్రెషన్స్ మారినాయా? అంటే ఒకటి, నేను ఒకటే రీజన్తో వెళ్ళిన బిగ్ బాస్. గుడ్ ఆర్ పాజిటివ్ పక్కన, గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే మైండ్ గేమ్ ఆడతారు. సో మనం ఎంతవరకు కంట్రోల్ ఉంటామో చూసుకుందామని ఇంటెన్షన్లే పోయినా. అది ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఎక్కడ ఫీల్ అయినా అంటే, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చాలా చేసిన లోపల యాక్టివిటీస్. బట్ మేబీ ఆ 1 hourలో పట్టలేదా, ఫిట్ అయినా పక్కన పెడితే మా ఇంట్లోనే షాక్ అయ్యారు. నువ్వు నాకు జనరల్గా నువ్వు ఇట్లా ఉండవు, హైపర్ ఉంటావు, అందరితో మాట్లాడుతూ ఉంటావు కదరా, నువ్వు ఎప్పుడు చూసినా సోఫాలనే కనబడుతున్నావు నాకు అని కొన్ని క్వశ్చన్ చేసిర్రు. ఒరే బాబు, నేను సోఫాలో ఉంటే అంతమంది నాతో ఎందుకు క్లోజ్ అవుతారా? ఒకటే దగ్గర కూర్చుంటే హౌస్ అంతా నాకు ఫ్రెండ్స్ అయ్యారు, హౌస్ అంతా నన్ను ఇష్టపడ్డారంటే డెఫినెట్లీ అందరితో నేను ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేసిన. అన్ఫార్చునేట్లీ అవి రాలేదు బయటకి. బిగ్ బాస్ ఎందుకు బాస్ తిట్టారు మీరు? సో తిట్టిర్రు అంటే అది ఇప్పుడు బిగ్ బాస్ అనేది షో గురించి, అది ఒక షో. సో నేను దాన్ని ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేసుకొని నేను జోక్స్ వేస్తాడం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పుడు మనకి జనరల్లీ మనకు సర్కాజం ఎక్కువ ఉంటుంది, మనం మాట్లాడుతూ ఉన్నాం నా స్టైల్లో. తిట్టాల్సి వచ్చింది అంటే ఒక దగ్గర ఎందుకు ఫీల్ అయినా అంటే, సెకండ్ నామినేషన్ అప్పుడు అనుకుంటా మా బాడీల పైన కలర్స్ పూసుకోవాలి. ఆ కలర్స్ అతుక్కుపోతున్నాయి బాడీకి, చాలా దాంతో ఇబ్బంది ఫేస్ చేసినాము. అండ్ నామినేషన్స్ అయిపోయేంత వరకు ఎప్పుడు స్నానం చేయకూడదు, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో నాది ఫస్ట్ నామినేషన్ అయింది అనుకోండి, నేను మీ ఒంటి మీద కలర్ పోసుకున్నా. మొత్తం నామినేషన్ ప్రాసెస్ అయిపోయేసరికి ఒక 5-6 hours అవుతుంది. ఈ 5-6 hours నేను ఆ కలర్ల పైన అట్లే ఉండాలి. సో డెఫినెట్గా తెలియకుండా ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కూర్చున్నాం. నామినేషన్స్ అంతా ఫస్ట్ వీక్ అందరు కొట్లాడుకుంటూ ఉన్నారు చాలా ఘోరంగా. సెకండ్ వీక్ వచ్చేసరికి ఏంటంటే స్మూత్గా మాట్లాడుకుంటారు, అంటే పాయింట్ టు పాయింట్ నీట్గా మాట్లాడుకుంటున్నారు. సో మాకు అనౌన్స్మెంట్ వచ్చింది, మీరు లాస్ట్ టైం చూపించినంత క్యూరియాసిటీ ఇయర్ చూపించట్లేదు, ఈ సెకండ్ నామినేషన్లో చూపించట్లేదు, ఆ ఎగ్జైట్మెంట్ కనబడతలేదు. సో బిగ్ బాస్ మీ దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని. నాకు అది ఎందుకో ప్రొవోక్ చేసినట్టు అనిపించింది. కొట్టుకుంటారా మీరు, కొట్టుకుంటలేరు, తిట్టుకుంటలేరు అన్నట్టు ప్రొవోక్ చేసిన ఫీలింగ్ వచ్చింది. నేను హర్ట్ అయినా. ఇప్పుడు ఒక షో పెట్టినప్పుడు మీరు అన్నెసెసరీగా అట్లా ప్రొవోక్ చేసినట్టు ఎందుకంటారు? మంచిగా మాట్లాడుకున్న వాళ్ళు కాస్త ఆ తర్వాత మొత్తం తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఫుల్ గొడవలైనాయి మళ్ళీ ఆ నామినేషన్. ఎవరితో ఎక్కువ గొడవలైనాయి మీకు? నాకెవరితో కాలేదు. అంటే నామినేషన్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మీరు నామినేట్ చేశారు అనుకోండి, మీరు స్మూత్గా మాట్లాడుతారు అప్పటిదాకా. ఇమ్మీడియట్లీ సెకండ్ నామినేషన్కి అందరు రైజ్ అయ్యారు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏమైపోయారు అంటే, మనం గట్టిగా అరుచుకుంటేనే వస్తుందేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. సో నాకు ప్రొవోక్ చేసినట్టు ఉండడం ఎందుకు అనేది నాకు నచ్చలేదు. సో నేను అక్కడ క్వశ్చన్ రైజ్ చేసుకుంటూ అట్లా నాకు నచ్చని మాట్లాడుకుంటూ వస్తున్నా. మేబీ నేను తెలుగు అవడం వల్ల,
తెలుగు మీడియం కాబట్టి నాకు కొన్ని పాయింట్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి తెలుగు పదాలు. నేను దాని గురించి ఫైట్ బ్యాక్ చేయడం స్టార్ట్ చేసిన. సో అట్లా ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ అవుతా ఉంది అందరితోటి. సో అట్లా ఒక దగ్గర నాకు ఒక డిసిషన్ అన్ఫేర్ అనిపించింది. వాళ్ళు అన్ఫేర్ అని వాళ్ళే తర్వాత ఒప్పుకున్నారు. కాకపోతే అప్పటికే మా సైడు మేము ఓడిపోయినాం, వాళ్ళు గెలిచిరు. వాళ్ళకి లగ్జరీ టాస్క్, వాళ్ళ లగ్జరీ ఫుడ్ వచ్చింది. అంటే ఐ మీన్ చికెన్, మటన్, వాళ్ళకి కావాల్సినంత వస్తుంది. ఫుడ్ బేసికలీ వీళ్ళంతా ఒక రూమ్లో స్టోర్ చేసి పెడతారు. సో ఇప్పుడు ఎవడైతే లగ్జరీ టీమ్ అని అన్నారో వాళ్ళకి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, లైక్ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్. మాకేమో మేము ఆల్రెడీ ఓడిపోయినాం కాబట్టి మాకు చిన్న మినీ జనరల్ స్టోర్ లాగా, అంటే అక్కడ ఏ ఉన్నాయో అవే తెచ్చుకోవాలి, ఇంకా నీకు ఆప్షన్స్ ఉండవు అక్కడ నుంచే. సో అక్కడికి వెళ్ళిపోయి మనకు ఒక 1 to 2 minutes 3 minutes టైం ఇస్తారు. ఆ 3 minutesలో నువ్వు ఎంత ఫుడ్ తీసుకొని వస్తే ఆ ఫుడ్ను వండుకోగలవు. అప్పటికే 4 రోజుల నుంచి నా లైఫ్లో ఎప్పుడు తిన్నాను గోధుమ పిండి దోశ తిన్నా నేను. గోధుమ పిండితో దోశ చేసారు. ఫస్ట్ డే బాగానే ఉంది, ఫస్ట్ టైం బాగానే ఉంది. దాంతోపాటు పప్పు ఎవరు చేసిండ్రు ఇది? హౌస్లోనే. అంటే ఏంటంటే పాపం వాళ్ళకి వాళ్ళ మిస్టేక్ కాదు, గోధుమ పిండి కొంచెమే ఉంది. మాకు ఒక 3 to 4 days అది అడ్జస్ట్ కావాలి ఆ ఫుడ్. 12 మంది ఉన్నాం మేము. సో 12 మందికి 3 to 4 days అంటే డైరెక్ట్ గోధుమతో చపాతీ పిండి చేస్తే కష్టం, అంత అవ్వదు. సో దోశ చేస్తే సమ్హౌ వీ కెన్ సర్వైవ్ 4 days తినుకుంటూ అనేది అనుకొని చేసిర్రు. దానివల్ల అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి కొంచెం. ఈ ఇబ్బందిలో మాకు ఈ టాస్క్ పెట్టిర్రు. ఆ టాస్క్లో నేను గెలిచినామని రూల్ ప్రకారం మాకున్న మేము అన్ఫేర్ ఆడినామని చెప్పి మమ్మల్ని ఓడించారు. దానివల్ల మాకు ఫుడ్ సరిగా రాలేదు. వచ్చిన దాంట్లో ఏదో వండుకుంటున్నాం మంచిగా, కాంప్రమైజ్ అయ్యి సరే వండుకున్న వెరీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక టాస్క్ వచ్చింది. కిచెన్లో 3 మాత్రమే ఉండాలి, 3 వండుకోవాలి, నువ్వు వండుకున్నాక వాడు వండుకోకూడదు. యాక్చువల్గా ముందు రోజు మాకు జరిగిన గొడవనే అది. ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది, నువ్వు వండుకుంటా అంటావు, నువ్వు వండడానికి 1.5 hour పడితే నేను వెయిట్ చేయాలి 1.5 hour. ఇద్దరం కలిసి అదే 1.5 hourలో కాంప్రమైజ్గా వండుకుందాం కదా అని ఒక కంక్లూజన్కి వచ్చినాం. బెటర్ కదా, ఫుడ్ అయితే టైంకి తిన్నట్టు ఉంటుంది, ఒకటి ముందు ఒకటి లేట్ ఎందుకని మేము కాంప్రమైజ్ అయిన వెరీ నెక్స్ట్ డే దాన్నే క్వశ్చన్ చేసి టాస్క్ తీసుకొచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చినాక ఫస్ట్ ఏం తిన్నారు? నేను బయటకు వచ్చినాక యాక్చువల్గా రాగానే చాలా ఎక్సైట్ అయిపోయి బిర్యానీ తిన్నా. అదే అందరదే నాకు పడలేదు అన్ఫార్చునేట్లీ. అంటే లోపల నేను టైంలో తింటున్నా కదా, లిటరల్లీ 3 రోజులు నేను తింటున్నా వామిటింగ్ చేసుకున్నా. అంటే మేబీ స్టమక్ సెట్ కాలే నాకు. 4th డేకి స్లోగా ఫుడ్ అలవాటు అయింది. హౌస్ లోపల పోయేటప్పుడు లాస్ట్ ఎవరిని చూసారు? బయటకు వచ్చాక ఫస్ట్ ఎవరిని కలిసారు? లాస్ట్ నా వైఫ్, నా పాప అండ్ నా ఫ్రెండ్ మణికంఠ. వైఫ్ కూడా ఉందా? అవును. ఇప్పుడే కాలేజ్ నుంచి బయటపడ్డ అబ్బాయిలా ఉన్నారు మీరు. అయ్యో థ్యాంక్ యూ. కిడ్ కూడానా? మీరే కిడ్లో ఉన్నారు, ఏదో పచ్చబొట్టున్నట్టు చేతి మీద. ఇది వైఫ్ పేరు, ఇది పాప పేరు. అబ్బో, పాప పేరు అయంతిక. వైఫ్ పేరు భవానీ గారు. అయంతిక ఏమన్నారు మిమ్మల్ని చూసి? సో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కొంచెం పాపం ఫీల్ అయ్యారు. అంటే నేను ఇంత జల్ది వస్తాను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మస్తు ఎంజాయ్ చేస్తుండ్రేమో మీరు లేకుండా. నేను అయ్యుండొచ్చు. సో రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఏంటంటే నేను ఎంత బాధపడుతున్నానా. నాకేందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. అయిపోయిందా, చలో వదిలేసి మళ్ళీ మన పని మనం చేసుకుందామని. సో నేను కామ్గా ఉండేసరికి వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోయారు, ఫుల్ స్మూత్గా నడుస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అంత తొందరగా బయటకు వస్తారని? అవును, ఎక్స్పెక్ట్ చేయలేదు.